హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో రెండవదైన కరుణాసంధి. కరుణాసంధిలో 19వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు చెప్పేది ఏంటంటే, పాపకర్మల్ని సహించటంలో, క్షమించటంలో భగవంతునితో సమానమైనటువంటి వాళ్ళు దేవతలలో ఎవ్వరూ లేరుట. ఈ విషయాన్ని అనేక దృష్టాంతాలతో చెప్తున్నారు ఇక్కడ. హరికథామృత సార గురుಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವಡೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರನೀ ಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿನ ಕಾಣೆ. ಗೋಪಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ మహాపరాధగళినిసిదనే కరుణా సముద్ర హరి. దివిజరు అంటే అర్థం స్వర్గంలో పుట్టినటువంటి దేవతలు. పాపకర్మవ సహిసువడే లక్ష్మీపతిಗೆ ಸಮರಾದ ದಿವಿಜರನು ಈ ಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗೆ ಯಾವಲ್ಲಿ ನಾಕಾಣೆ. ಗೋಪ ಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ మహాపరాధಗಳನ್ನು ఎణిసిదనే కరుణా సముద్ర హరి. దివిజరు అంటే శబ్దార్థం స్వర్గంలో పుట్టినటువంటి దేవతలు. దివి అంటే స్వర్గ, జ అంటే పుట్టటం, స్వర్గంలో పుట్టినటువంటి దేవతలు. పయోజ భవాండ, పయోజ భవాండ అంటే పయహ నీరు, నీటిನಲ್ಲಿ జ అంటే పుట్టినటువంటి పద్మము, ఆ పద్మములోంచి భవ పుట్టినటువంటి బ్రహ్మదేవుల వారు, బ్రహ్మణ అండ బ్రహ్మాండ. పయోజ భవాండ అంటే బ్రహ్మాండం. నగచాప రుద్రదేవుల వారి పేరు నగచాప. గోప, గోప అంటే చంద్రుడు అథవా నందగోప అథవా ఇంద్ర. గో శబ్దానికి చాలా అర్థాలున్నాయి. ఇక్కడ చంద్ర అథవా నందగోప అథవా ఇంద్ర, 3 అర్థాలు ఇచ్చారు గోప అంటే. పాపకర్మవ సహిಸುವಡೆ లక్ష్మీపతిಗೆ ಸಮರಾದ ದಿವಿಜರು. ಅನಂತ ಜೀವರಾಶಿಗಳು ಕ್ಷಣ ಕ್ಷಣಕ್ಕೆ ಮಾಡುವ ಅನಂತ ಪಾಪಕರ್ಮಗಳನ್ನು ಸಹನೆ ಮಾಡುವವರಲ್ಲಿ ಭಗವಂತನಿಗೆ ಸಮರಾದ ಯಾವ ದೇವತೆಗಳು ಈ ಬ್ರಹ್ಮಾಂಡದಲ್ಲೇ ಇಲ್ಲ. ఈ అనంతమైనటువంటి జీవరాశులు క్షణక్షణానికి అనేకమైనటువంటి పాపాలు చేస్తూనే ఉంటారు. అలాంటి అనంతమైనటువంటి పాపాల్ని సహనంగా ఉండి సహనంగా వాటిని క్షమించేటువంటి గుణం భగవంతుడికి ఉందిట. అలాంటి ఆ శ్రీహరి అయినటువంటి ఆ పరమాత్మకి సములైనటువంటి వాళ్ళు, అలాంటి సహనాన్ని చూపించేటువంటి వాళ్ళ భగవంతుడొక్కడే. ఆయనతో సమానమైనటువంటి వాళ్ళు ఏ దేవతలు కూడా ఈ బ్రహ్మాండంలో మనం చూడం. మానవుల యొక్క సహనం కంటే దేవతల యొక్క సహనం చాలా గొప్పది. ఆ దేవతలలో కూడా భగవంతుడితో సమానమైనటువంటి సహనం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు, ఎక్కడా చూడం మనం. కేవలం సామాన్య జీవిಗಳಲ್ಲ. పోనీ సామాన్యమైనటువంటి జీవులు చేసినటువంటి పాపాలా అంటే కాదు. నందగోప, చంద్ర, ఇంద్ర, కైకేయి, సాందీపని పత్ని గురుపత్ని, యశోదే, ತಾರೆ, ಭೃಗು, ಭೃಗುಋಷಿ, ರುದ್ರದೇವರು ಇವರೇ ಮೊದಲಾದ ದೇವತೆಗಳು ಮಾಡಿದ ಮಹಾಪರಾಧಗಳನ್ನೇ ನೋಡದೆ ಅವರಿಗೆ ಮೋಕ್ಷವನ್ನೇ ನೀಡಿ ಅನುಗ್ರಹಿಸಿದ ಭಗವಂತ. ಅಂತಹ ಭಗವಂತನ ಕರುಣೆಗೆ ಇನ್ಯಾವ ದೃಷ್ಟಾಂತ ನೀಡಲು ಸಾಧ್ಯ అని చెప్తున్నారు ఇక్కడ. ఏమని? పాపకర్మవ సహిసుపడే లక్ష్మీపతిಗೆ, పాపకర్మాల్ని సహించేటువంటి ఆ లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడితో సమరాధ దివిజరను, సములైనటువంటి దేవతలను ఈ పయోజ భవాండ అంటే ఈ బ్రహ్మాండంలోనే యావల్లి నా కాణి ఎక్కడా మనం చూడము.
ఎవరెవరు ఆ పాపకర్మలను చేసినటువంటి వాళ్ళను సహించాడు, క్షమించాడు అంటే కొంతమంది పేర్లు చెప్తున్నారు ఇక్కడ. గోప, గురువినమడది, గురుపత్ని సాందీపుని యొక్క పత్ని, భృగు మహర్షి, నగచాప అంటే రుద్రదేవుల వారు మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి మహాపరాధాలనే లెక్క పెట్టకుండా క్షమించాడు, మోక్షాన్ని ఇచ్చాడు కరుణాసముద్రుడైనటువంటి హరి. విశేషమైనటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ నందగోపుడు అంటే యశోద నందులు, ఈ చంద్రుడు, ఇంద్రుడు, కైకేయి, సాందీపని పత్ని యశోద, తార, బృహస్పతి పత్ని తార, భృగు మహర్షి, రుద్రదేవులు వీళ్ళందరూ కూడా అపరాధాలు చేశారట. వాటినన్నిటినీ కూడా లెక్క చేయకుండా వాళ్ళని క్షమించి మోక్షాన్ని ఇచ్చి అనుగ్రహం చేశాడు భగవంతుడు అంటూ ఇక్కడ చెప్తున్నారు. విశేషాంశాల్లో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. గో అనే శబ్దానికి చాలా అర్థాలున్నాయి. గో అంటే గో శబ్దానికి స్వర్గము, ఎత్తు అంటే వృషభము అనే అర్థం. చంద్రుడు, మాతు అంటే వేదం అన్నమాట, మాట, వాక్కు అంటే వేదము, భూమి, దిక్కులు, ఆకలు అంటే గోవు. ఇలా ఇన్ని అర్థాలున్నాయి. ತಂದೆ ತಾಯಿ ಇಲ್ಲದ ಸಾಕ್ಷಾತ್ ಭಗವಂತ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಿಗೆ ತಾನು ತಂದೆ ಎಂದು ಭಾವಿಸಿ ಮಗನ ಮೇಲೆ ಸಹಜವಾಗಿ ಅಧಿಕಾರ ಮಾಡುವ ಹಾಗೆ ಪರಮಾತ್ಮನ ಮೇಲೆ ನಂದಗೋಪ ಹಾಗೂ ತಾಯಿ ಎಂದು ಭಾವಿಸಿದ ಯಶೋದೆಯರು ಮಾಡದ್ದು ಅಪರಾಧ. నందగోపుడు యశోద తన యొక్క పుత్రుడే అనుకున్నారు శ్రీకృష్ణుణ్ణి. సాక్షాత్తు పరమాత్మే అవతరించాడు అనే విషయం తెలుసుకోలేక నేను తండ్రిని అని నందగోపుడు, నేను తల్లిని అని యశోద భావించి తన పుత్రుడి మీద సహజంగా తల్లిదండ్రులు చేసేటువంటి అధికారాన్ని చేసి అనేక రకాలుగా పుత్రుడే కదా అని చెప్పి తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో సామాన్యంగా అలా ప్రవర్తించి వాళ్ళు అపరాధాలు చేశారు తెలియక. అయినా కూడా వాళ్ళని క్షమించాడు. ఇక చంద్ర అన్నారు కదా, చంద్ర, తార వీళ్ళిద్దరూ చేసింది ఏంటి అంటే పరపురుషుడు చంద్రుడు, పరపురుష చంద్ర, పరస్త్రీ తారా సంగమాడిద్దు ఇబ్బరదు అపరాధ. తారా శశాంక అంటూ కావ్యం చెప్తూ ఉంటారు. బృహస్పతి భార్య తార చంద్ర పరస్త్రీ పరపురుషులు వాళ్ళు. అయినా వాళ్ళు వాళ్ళ ఇద్దరి సంఘాన్ని చేయటం వాళ్ళిద్దరి అపరాధం. ఇది భగవంతుడి ఇచ్ఛ ప్రకారం జరిగింది. ఈ చంద్రుడు చాలా అధికమైనటువంటి పుణ్యాన్ని చేశాడు. ఎప్పుడైనా సరే యోగ్యతకి మించి పుణ్యాన్ని చేసుకుంటే దాన్ని భగవంతుడు కట్ చేసేస్తాడు. ఎవరి యోగ్యత ప్రకారం వాళ్లే చేసుకోవాలి పుణ్యం. అందుకని యోగ్యతకి మించి ఎవరైనా పుణ్యాన్ని గనక చేసుకుంటే వాళ్ళ యోగ్యత ఎంతవరకు ఉందో అంతవరకు కత్తిరిచ్చేస్తాడు, తీసేస్తాడు. తీసేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏదో ఒక తప్పు చేయాలి. తప్పు వాళ్ళ చేత చేయించి వాళ్ళ యొక్క పుణ్యాన్ని అక్కడ వరకే సరిపడేటట్టుగా చేస్తాడు. అలా చంద్రుడు కూడా అధికమైనటువంటి పుణ్యం చేసుకోవటం వల్ల ఆయన కూడా ఒక తప్పు చేయవలసి వచ్చింది. దానివల్ల అది భగవంతుని యొక్క ఇచ్చే, అది ఆ ఇచ్ఛతోనే జరిగింది. కానీ వాళ్ళు చేసింది తప్పే కదా, క్షమించాడు. తర్వాత ఇంద్రుడు ఏం చేశాడు తప్పు అంటే ఇంద్ర సతತವಾಗಿ 7 ದಿನಗಳ ಕಾಲ ಮಳೆ ಸುರಿಸಿ ಕೃಷ್ಣನನ್ನೇ ನೀರಿನಲ್ಲಿ ಮುಳುಗಿಸಲು ಪ್ರಯತ್ನ ಮಾಡದ್ದು ఇంద్ర అపరాధ. గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కృష్ణుడు. అక్కడ భాగవతంలో మనం వింటాం, దశమస్కంధంలో ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఇంద్రుడే 7 రోజుల పాటు నిరంతరం వాన కురిపించాడు, వర్షాన్ని కురిపించాడు. కృష్ణుణ్ణి నీళ్లల్లో మునిగించే ప్రయత్నం చేసేశాడు, ముంచే ప్రయత్నం చేసేశాడు. ఆ గోవర్ధన పర్వతాన్ని అప్పుడు ఎత్తి తన వేలిపై ఎత్తి
శ్రీకృష్ణుడు గోపాలకుల్ని, గోవుల్ని అందరినీ రక్షణ చేశాడు. అలాంటి తప్పు ఇంద్రుడు కూడా చేశాడు. ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా అసురావేశం వల్ల కొన్ని తప్పులు చేస్తారు. కానీ వాళ్ళందరూ తన భక్తులే కదా, అందుకని భగవంతుడు వాళ్ళని క్షమిస్తాడు. సరే, ఇంకా మంధర ಕೈಕೇಯಿ చేసిన ತಪ್ಪು ఏంటి అంటే, ಮಂಧರೆ ಎಂಬ ದಾಸಿಯ ಮಾತು ಕೇಳಿ ಪಟ್ಟಾಭಿಷೇಕಕ್ಕೆ ಸಿದ್ಧರಾದ ಶ್ರೀರಾಮದೇವರನ್ನು ಕಾಡಿಗೆ ಕಳಿಸುವ ಸಂಚು ಮಾಡಿದ್ದು. ಗುರುಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದ ದಶರಥನ ಮಡದಿ ಕೈಕೇಯಿಯ ಅಪರಾಧ. దశరథ రామావతారంలో దశరథ మహారాజు యొక్క మడది అంటే రాణి కైకేయి చేసిన అపరాధం ఏంటి? శ్రీరామునికి పట్టాభిషేకానికి సిద్ధమైనటువంటి టైములో మంధర అనేటువంటి దాసి మాటల్ని విని పట్టాభిషేకాన్ని చెడగొట్టేసేసి అడవులకు పంపించేటువంటి ప్రయత్నం చేసి ప్లాన్ వేసి ఆవిడ తప్పు చేసింది. ఇది గురుస్థానం. గురువు యొక్క స్థానం. తల్లి అంటే గురువు స్థానం. అది మొదటి గురువు తల్లి అంటారు కదా, అలాంటి స్థానంలో ఉన్నటువంటి కైకేయి అపరాధం చేసింది. అయినా కూడా క్షమించాడు. ఎందుకని క్షమించాడు? భరతుడంతటి వాడికి తల్లి కాబట్టి క్షమించాడు. తన తమ్ముడైనటువంటి భరతుడు సత్యవాక్య పరిపాలకుడు. తను 14 ఏళ్ళు అరణ్యంలో ఉండి తిరిగి మళ్ళీ వచ్చేదాకా అడుగుజాడల్లో తను ఉండి తన పాదుకల్ని మాత్రమే పెట్టుకొని రామరాజ్యాన్ని పరిపాలించాడు. రాముడే రాజు అనుకుంటూ పరిపాలించినటువంటి వాడు భరతుడు. అటువంటి తమ్ముడు, అటువంటి మహానుభావుడైనటువంటి మహాభక్తుడైనటువంటి భరతుడికి తల్లి కాబట్టి కైకేయిని కూడా క్షమించాడు. ಇಕ ಭಗವಂತನ ವಕ್ಷಸ್ಥಳಕ್ಕೆ ತಮ್ಮ ಪಾದಸ್ಪರ್ಶ ಮಾಡಿದ್ದು ಭೃಗು ಋಷಿಗಳ ಅಪರಾಧ. భృగు మహర్షి అపరాధం. భృగు మహర్షి భగవంతుణ్ణి కాలుతో తన్నాడు, వైకుంఠానికి వెళ్ళాడు. సర్వోత్తముడైనటువంటి దేవుడు ఎవరు అని తెలుసుకోవటానికి భృగు మహర్షి 3 లోకాలకి వెడతాడు, వైకుంఠానికి కూడా వెళ్ళి పరమాత్మని కాలుతో తంతాడు అని చెప్పి మనం పురాణాల్లో వింటాం కదా. ఇది వెంకటేశ్వర మహత్యం చదువుకునేటప్పుడు తెలుసుకునేటప్పుడు భవిష్యోత్తర పురాణంలో ముందు వస్తుంది. అలా భృగు మహర్షి తప్పు చేశాడు, అయినా కూడా క్షమించాడు. ఇక రావణన రుద్రదేవులు చేసిన వారు తప్పును కూడా క్షమించాడు అన్నారు కదా. ಅದೇಂಟಿ అంటే ರಾವಣನ ಸಂಹಾರದ ನಂತರ ಶ್ರೀರಾಮನೊಂದಿಗೆ ಯುದ್ಧಕ್ಕೆ ಹೋದದ್ದು ರುದ್ರದೇವರು ಮಾಡಿದ ತಪ್ಪು, అపరాధ. రావణాసురుడు సంహారం అయిపోయిన తర్వాత రుద్రదేవుల వారు అసురావేశం వల్ల శ్రీరాముడితో యుద్ధానికి వచ్చాట. నా భక్తుడైనటువంటి రావణుణ్ణి సంహారం చేసావా అని. అది రుద్రదేవుల వారి అపరాధం. ఎందుకు చేశారు అంటే ఒక్కొక్కప్పుడు అసురావేశం కలుగుతుంది దేవతలకు కూడా. అలాంటి సమయంలో రుద్రదేవుల వారిని కూడా తప్పు చేసినా కూడా ಕ್ಷಮಿಂಚೇశాడు. ಇಲ್ಲಿ ಹೆಸರಿಸದೇ ಇರುವ ದೇವತೆಗಳ, ಋಷಿಗಳ, ಮನುಷ್ಯರ, ಒಟ್ಟಾರೆ ಎಲ್ಲ ಜೀವಿಗಳ ಅನೇಕ ತಪ್ಪುಗಳಿದ್ದರೂ ಲೇಖನ ಭಯದಿಂದ ಕೆಲವರ ಒಂದೊಂದೇ ಅಪರಾಧಗಳನ್ನು ಮಾತ್ರ ತಿಳಿಸಲಾಗಿದೆ. ఇలా పేరు లేకుండా అనేక పేర్లు చెప్పకుండానే అనేక మంది దేవతలు, ఋషులు, మనుషులు ఒక్కొక్కళ్ళు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే എല്ലാ జీవుల యొక్క అనేక తప్పులు అనేకం ఉన్నాయి. అవన్నీ చెప్పాలి అంటే ఈ ఒక పద్యం కాదు, పుస్తకాలు అయిపోతాయి. అందుకని లేఖన భయం వల్ల కొంతమంది మాత్రమే ఇక్కడ ఇచ్చాము అని చెప్తున్నారు. కాబట్టి ఇలా తప్పుల్ని సహించి క్షమించి కరుణ చూపించటంలో భగవంతుడితో సమానమైనటువంటి వాళ్ళు దేవతల్లో ఎవ్వరూ లేరు, మనం చూడము కూడా అని కొన్ని ఉదాహరణలతో భగవంతుని యొక్క క్షమాగుణాన్ని, సహన గుణాన్ని చక్కగా వివరించారు ఇక్కడ. ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವಡೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರನು ಈ ಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿನ ಕಾಣೆ. ಗೋಪಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗುನಗ ಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ మహాపరాధగళినిసిదనే కరుణా సముద్ర హరి. రుద్రదేవులకు
నగచాప అనేటువంటి పేరుంది. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు మేరు పర్వతాన్నే తన యొక్క బాణంగా చేసుకున్నారట, చాపంగా. అందుకని నగ అంటే పర్వతం, అందువల్ల నగచాప అనేటువంటి పేరు రుద్రదేవుల వారికి ఉన్నది. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ఈ త్రిపురాసురుల సంహార కాలದಲ್ಲಿ బ్రహ్మదేవరನ್ನು సారథిగా చేసుకున్నారట, హరిని శ్రీహరిని బాణంగా చేసుకున్నారు, మేరు పర్వతాన్ని తన ధనస్సుగా చేసుకున్నందువల్ల రుద్రదేవుల వారికి నగచాప అనే పేరు వచ్చింది అని చెప్తూ, ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.